బతుకు జట్కా బండికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్త తనను ఒక బానిసలా చూసినా భరించింది. తన కళ్ళ ముందు ఎన్ని తప్పులు చేసినా సహించింది. తనని శారీరకంగా హింసించినా ఎప్పటికైనా మారతాడని ఆశగా ఎదురు చూసింది. కానీ తన భర్త మారకపోగా కారణం లేకుండా తన మీద నిందలు మోపుతున్నాడని ఇప్పుడు రోధిస్తుంది. అసలు ప్రతిభ జీవితం ఎందుకు ఇలా చీకటిమయమైందో తననే అడిగి తెలుసుకుందాం. మా హస్బెండ్కి తనకి అంతకుముందు అంటే మ్యారేజ్కి ముందే ఒక అమ్మాయితోటి ఇల్లీగల్గా అఫైర్ ఉంది. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అది ఇదని వార్న్ చేసేదాన్ని, అయినా అమ్మాయి వినేది కాదు. నువ్వు కట్ తీయించుకోమంటే తీయించుకోలేదు, నేను ఎందుకు రావాలి నీ దగ్గరికి, నేను అమ్మాయి దగ్గరే ఉంటాను, అమ్మాయితోటే ఉంటాను, నా వల్ల కావట్లేదు ఇదంతా అని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. మేబీ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉండొచ్చు అని అనుకున్నాను, కానీ మ్యారేజ్ చేసుకొని ఒక బాబుని కానీ ఎంత ఉంది అని నేను అసలు ఆలోచించలేదు. అతను అమ్మాయి నాకు కావాలని మాట్లాడుతున్నాడు. మీ గురించి ఏమంటున్నాడు? నాకు నువ్వు వద్దు అని చెప్పేసి అంటున్నాడు. మా ఇద్దరికి సెట్ కావట్లేదు మేడం. ఎందుకు సెట్ కావట్లేదు? రోజు గొడవలు అవుతా ఉన్నాయి. నేను మ్యారేజ్ చేసుకున్నాను మేడం, తిరగట్లే కాదు, మ్యారేజ్ చేసుకున్నాను. ఎట్లా చేసుకుంటారు మీరు ఈవిడికి డైవర్స్ ఇవ్వకుండా? ప్రతిసారి నేను కాపలా కాలేం కదా మేడం. నైట్ కరెంట్ బోర్డులు వెళ్ళి పెడుతుంది, ఊరేసుకుంటా ఉంటుంది, హీటర్లో చేతులు పెడతా ఉంటుంది. ఒకరోజు ఇంట్లోనే ఉంది, మెసేజ్ చేస్తూ ఉంది. చేస్తుంటే నేను సూచనకు వస్తే ఫోన్ లాక్కున్నా. అరగంట సేపు ఫోన్ నా మీద కొరికింది, గిచ్చింది, ఫోన్ లాక్కుంది. నన్ను ఫోన్ మెసేజ్ చూడలేదు. మా ఫ్రెండ్స్ అడిగేది మీ ఆవిడ నాకు ఫోన్ చేసింది అనేది. నా కోపం వస్తారా? మీరు పెళ్లి చేసుకున్నారు కదా, ఆవిడతో సంసారం చేశారు కదా, 2 సార్లు ప్రెగ్నెంట్ అయింది కదా, ఎంత బాధపడి ఉంటుంది ఆవిడ పిల్లలిద్దరూ చనిపోయినప్పుడు? మీకు బాధ్యత లేదా? మళ్ళీ 2 నెలలు 3 నెలలు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం ఏంటిది? ఇది కథ కాదు జీవితం. ప్రతిభ, ఎంత వయసు ప్రతిభ మీకు? 26 years మేడం. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారా? 2 మగపిల్లలు పుట్టి చనిపోయారు మేడం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? June 22nd 7 years పడ్డాయి. ఈ జూన్ 20. మీరు ఏమైనా చదువుకున్నారమ్మా? డిగ్రీ డిస్కంటిన్యూ మేడం, ఫస్ట్ ఇయర్తో ఆపేసాను. ఫస్ట్ ఇయర్తో ఆపేసారు. అమ్మ నాన్న ఉన్నారా? నాన్న ఉన్నారు, అమ్మ చనిపోయారు 2 years దాకా. 2 years అయింది. మీ తోడబుట్టిన వాళ్ళు? ముగ్గురం అక్క చెల్లెళ్ళం. ముగ్గురు అక్క చెల్లెలు. మీరు ఫస్టా లాస్టా? మిడిల్ మేడం. మిడిల్. చెప్పండి ప్రతిభ, అసలు ఏంటి ప్రాబ్లం? 2014లో మ్యారేజ్ అయింది మేడం. 2014. పెద్దల సమక్షంలోనే అయింది, రిలేటివ్సే అవుతారు మా హస్బెండ్ వాళ్ళు. మీరు ఈయనని పెళ్లి చేసుకునే ముందు మీకు ఏదైనా చరిత్ర ఉందా? అన్ని కరెక్ట్ గా చెప్పండి. ఉంది మేడం. ఫస్ట్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ముందు మీకు మ్యారేజ్ ఒక మ్యారేజ్ అయింది. అది ఎప్పుడు అయింది? ఈయనతో 2010. 2010 అంటే అప్పుడు మీ ఏజ్ ఎంతమ్మా? 17 years. ఓకే. 17 years కి మ్యారేజ్ అయింది. అది పెద్దలు చేసిన పెళ్లి. అది కూడా పెద్దలు చూసిందే, కానీ అతనికి ఆల్రెడీ అంతకు ముందే మ్యారేజ్ అయిందని తెలిసి అది పెళ్లిలోనే గొడవ పెట్టుకున్నారు వాళ్ళు. పెళ్ళైన తర్వాత కూడా చాలా గొడవలు అయ్యాయి. 2 monthsలోనే ఏజ్ కూడా సరిపోదని చెప్పేసి అక్కడ దగ్గరలో పోలీస్ స్టేషన్లో లాయర్ ద్వారా విడాకులు తీసేసుకున్నాం. అది అంటే మీరు పెళ్లి చేసుకొని కాపురానికి వెళ్ళారా? లేదు, వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాతనే ఇంకా ఎవరు వచ్చినా సరే గొడవ పడ్డాం. మా వాళ్ళు వస్తే నన్ను సరిగ్గా చూసుకోకపోవడం, కొట్టడం, అత్తమ్మ చిత్రహింస పెట్టడం. తర్వాతే తెలిసింది అతనికి పెళ్ళయిందని. అతను పెళ్ళయిందని చెప్పేసి ఎంక్వైరీలో తెలిసింది. తర్వాత కేసు పెడితే నాకు వద్దు అని చెప్పేసి నేను డివోర్స్ తీసేసుకున్నాను అతని ద్వారా. ఆ తర్వాత 2-3 yearsకి ఇతన్ని మ్యారేజ్ చేసుకున్నాను నేను. అది కూడా వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు, మేమంటూ వెళ్ళలేదు. అంటే మ్యారేజ్కి ముందే ఒక అమ్మాయితోటి ఇల్లీగల్గా అఫైర్ ఉంది. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. 3 months. 3 months వరకు బాగానే ఉన్నాడు. 3 months తర్వాత ఆ అమ్మాయి సడన్ గా ఇతనికి మెసేజ్ చేసింది, ఎక్కడున్నావు అని చెప్పేసి. అంటే టైలర్ వర్క్ చేస్తారు.
ఆ అమ్మాయి సడన్ గా మెసేజ్ వచ్చింది, ఏంటి ఎవరా అని చెప్పేసి, ఎక్కడున్నావు అంటే మా అత్తగారింట్లో ఉన్నానంటే, ఆ అమ్మాయి అటు నుంచి రిప్లై ఏమొచ్చిందంటే, మరి నా దగ్గర ఎందుకు ఉన్నావు, మరి నన్ను ఆ అమ్మాయిని చేసుకునే దానికి అని చెప్పేసి రిప్లై వచ్చింది. నేను దాన్ని మా హస్బెండ్కి చూపించి ఏడ్చాను, ఏంటిదంతా అని చెప్పేసి. ఏం నొరిప్పలేదు, సరే అని చెప్పేసి ఊరుకున్నాను, సైలెంట్గానే ఉన్నాను. తర్వాత అమ్మాయి నా నెంబర్ తీసుకొని నాకు మెసేజ్ చేయడం, వాళ్ళ అమ్మకి నువ్వంటే ఇష్టం లేదు, కోటి నన్నే ప్రేమిస్తున్నాడు, నువ్వు వెళ్ళిపో, అతను డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పడం. సో మీ అత్తగారికి ఇష్టం లేకుండా చేసుకున్నాడు. మా అత్తగారు అసలు పెళ్లి చూపులకి రాలేదు. సరే, ఒక ఈ అమ్మాయి మీకు మెసేజ్ చేసింది. ఆ అమ్మాయి మెసేజ్, అమ్మాయి పేరేంటి? సునీత. సో సునీత మీకు మెసేజ్ చేసింది. నేను అప్పుడు టెన్స్ అవుతూ నైట్ అక్కడే ఉన్నాను. మా హస్బెండ్ 2 days ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. అక్కడ అప్పటికి సిటీలో రూమ్ తీసుకోలేదు మేము. మార్నింగ్ 6 o'clockకే బయలుదేరి వెళ్ళి ఇట్లా జరిగింది ఏంటిదంతా అని చెప్పేసానంటే, నా ముందే అమ్మాయిని తిట్టాడు, చాలా నోటుకొచ్చినట్టుగా తిట్టాడు. ఫోన్ చేసి తిట్టాడు, ఎందుకు పెట్టావు అసలు, తనకి మెసేజ్ పెట్టాల్సినంత అవసరం ఏముంది నీకని చెప్పేసి తిట్టాడు. తర్వాత ఇంకా మ్యారేజ్ అయిపోయింది అతనికి అని వదిలేస్తే అయిపోయేది ఆ అమ్మాయి. కానీ అట్లా చేయకుండా తర్వాత కాల్స్ చేసేది. మార్నింగ్ 5 o'clock నుంచే కాల్ స్టార్ట్ చేసేది, నైట్ 11, 12 టైం అనేది చూసుకునేది కాదు. నేను కొన్ని రోజులు ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేసి ఏంటిదంతా, ఎందుకు కాల్ చేసిందంటే, అమ్మాయికి నేను డబ్బులు ఇచ్చేది 2000 ఇచ్చేది ఉందని చెప్పేసి అతను అనేవాడు. సరే, నేను 4 months నుంచి జాబ్ చేయడం మొదలు పెట్టాను. ఇంకా అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఎప్పుడైతే జాబ్ చేయడం మొదలు పెట్టానో, ఇక అతను నాకు రెంట్ కట్టింది లేదు, సరిగ్గా రేషన్ తీసుకొచ్చింది లేదు ఇంట్లోకి, మొత్తం ఇంక నా మీదే బర్డన్ వేసేసాడు. తనకు తిరగడానికి తన ఖర్చులకి వెళ్ళబుచ్చుకునేవాడు. ఆ అమ్మాయికి కూడా నేను చాలాసార్లు వార్న్ చేశాను, నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, అది ఇదని వార్న్ చేసేదాన్ని. అయినా అమ్మాయి వినేది కాదు. మీ ఆయన నాకు 2000 ఇవ్వాల్సిందని, నేను ఇస్తాను, ఎక్కడ రావాలో చెప్పు, నేను వచ్చి ఇస్తాను అంటే అడ్రస్ చెప్పేది కాదు. ఇతను చెప్పేవాడు కూడా, అమ్మాయి చెప్పేది కాదు. ఫస్ట్ 3 monthsకి ఒక కన్సీవ్ అందింది. కానీ ఆ అమ్మాయి టెన్షన్లో పడి నాకు తను దీపావళి టైంలో వర్క్ చెప్పడం వల్ల అబార్షన్ అయిపోయింది. అది 2 daysకి అబార్షన్ అయిపోయింది. అది తర్వాత 8 monthsకి మళ్ళీ కన్సీవ్ అందింది. ఇంకా ఇతను టార్చర్ చూపించడం మొదలు పెట్టాడు, వద్దు కడుపు తీయించేసుకో, అప్పులున్నాయంటే అప్పులుంటే ఎప్పుడైనా తీర్చుకోవచ్చు, ఇవాళ కాకపోతే రేపైనా తీర్చుకోవచ్చు, నేను మాత్రం తీయించుకొని ఒక్కరు చాలు మనకి, ఇప్పుడు మాత్రం తీయించుకోవడం మాత్రం కుదరదు అని చెప్పేసి నేను పట్టుబట్టి ఉంచుకుంటే 5 నెలలకే అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాడు. అమ్మ వాళ్ళు గట్టిగా అడిగితే నేనే అక్కడికి వచ్చి ఉంటాను అని మాయ మాటలు చెప్పేవాడు. కానీ రాడు, నేను ఎప్పుడో ఫోన్ చేసి చూడాలనిపిస్తుంది నిన్ను అని చెప్పేసి అంటే ఎప్పటికో 10 రోజులు బతిలాడితే 11వ రోజు ఇంటికి వచ్చేవాడు. వచ్చి 1 గంట ఉండి వెళ్ళిపోయేవాడు. డ్రింక్ చేసి ఎలా పడితే అలా మాట్లాడేవాడు. నువ్వు తీయించుకోమంటే తీయించుకోలేదు, నేను ఎందుకు రావాలి నీ దగ్గరికి, నీకు భర్త మాట అంటే లెక్కలేదు, నేను ఎందుకు రావాలి నీ దగ్గరికి, నేను అమ్మాయి దగ్గరే ఉంటాను, అమ్మాయితోటే ఉంటాను, నిన్ను చేసుకున్నందువల్లే నాకు అప్పులు అయ్యాయి, నేను అప్పు చేసుకోమని చెప్పలేదు కదా మేడం అతన్ని, నీ వల్లే నాకు అప్లై, నువ్వు వచ్చాకే నాకు దరిద్రం చుట్టుకుందని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాడు. ఇలా జరుగుతుంది మరి ఏంటి అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య వాళ్ళకి చెప్తే, వాడే సర్దుకుంటాడులే, ఆ పూజలు ఈ పూజలు అని పెళ్ళైన 2nd day నుంచే మా అమ్మని మా నాన్నని నన్ను ముగ్గులు అవి ఏవేవో ముగ్గులు వేసి పూజల మీద కూర్చోబెట్టి నైట్ 1, 2 ఏ టైం అంటే ఆ టైం మేడం, ఆ టైం వరకు అని అంటే నాకు అసలు బ్యాక్ పెయిన్ తట్టుకోలేకపోయాను. ఇంకా ఆ టైంలో నేను అసలు ఇదంతా ఏంటి అని చెప్పేసి మార్నింగే ఈయన నిలదీశాను, ఎందుకు ఇట్లా చేయడము, ఇదంతా ఏంటి అని చెప్పేసి. ఏంటి అని అంటే, నువ్వు అనుమానిస్తున్నావా, మా అన్నయ్యలను అంటున్నావా అని చెప్పేసి వాళ్ళకి ఏదేదో చెప్పి నా మీద పగ చేసేసాడు. తర్వాత 5th monthలో అమ్మ వాళ్ళు సీమంతం చేస్తా అని తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్లడం పాపం ఇంకప్పటి నుంచి మళ్ళీ 5th month వరకు నన్ను తీసుకొని వెళ్ళలేదు ఆయన. కన్న తర్వాత కూడా, బాబు పుట్టిన తర్వాత కూడా రాలేదు చూడ్డానికి. బాబు అమావాస్య రోజు పుట్టాడు, July 22nd పుట్టాడు. 15 daysకి బాబు చనిపోయాడు. 8 monthsలోనే పుట్టాడు. ఇతను పెట్టిన టెన్షన్ వల్ల అసలు ఫుడ్ కరెక్ట్ టైంకి ఉండేది కాదు. ఆ మెంటల్ టెన్షనే నాకు ఎక్కువ అయిపోయేది. సరే ఎన్నన్నా భరించాను, అతను చేసిన తప్పు కాదు నేనే చేసిన తప్పు అన్నట్టు అనుకున్నారు. సరే నా భర్త నాకు కావాలి, ఎన్నన్నా భరించాను అనుకొని ఉన్నాను.
ఒకటి దాటితే గానీ ఇంటికి వస్తాడు. వారంలో ఖచ్చితంగా 3-4 టైమ్స్ అలాగే చేస్తాడు. అదేంటి అని గట్టిగా అడిగితే నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావు, ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ వేసి విసిగిస్తున్నావు అని అంటాడు. ఆ అమ్మాయి ఫోన్ చేసింది ఎందుకు అని అడిగినా కానీ అది కూడా టార్చర్ అని అంటాడు. నేను ఏదన్నా మాట్లాడదాము అంటే ఏమంటాడా అన్న భయం, నా వల్ల కావట్లేదు ఇదంతా అని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. ఇలా కాదని చెప్పేసి మా రెండో బావగారు, ఆయన బాగానే చూసుకుంటారు, రెండో బావగారు వచ్చి నేను తీసుకొస్తానంటే ఆయన్ని పంపించారు. మా రెండో బావగారిని తీసుకెళ్ళిన తర్వాత మేము వెళ్ళే వరకు అంటే నైట్ 7 అయింది మేడం. 7 నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 10కి తీశాడు. అతను ఎక్కడ ఉన్నాడని ఎక్కడ వెతకాలి మేము సిటీలో. సో బస్ స్టాండ్లో కాటేజెస్ ఉంటాయి కదా, అక్కడ నైట్ రెస్ట్ తీసుకొని నేను మా బావగారితో సామాన్లు తీసుకొని వచ్చాము. మళ్ళీ సామాన్లు అన్నీ అక్కడే నిజామాబాద్లోనే పెట్టారు, సామాన్లు తీసుకొని వచ్చాము. మార్నింగ్ 10కి ఫోన్ ఆన్ చేస్తే మేము పలానా చోటికి రండి అని చెప్పేసి అప్పటికి కూడా మరి తన చేతిలో బైక్ ఉంటుంది, వచ్చి సామాన్ తీసుకెళ్దాం, తనని తీసుకెళ్దాం అన్న ఆలోచన లేదు తనకి. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ రవీందర్ రెడ్డి అని ఒక అంకుల్ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఉంచారు. ఆ రోజు మొత్తం అక్కడే ఉంచి రూమ్కి నేను డబ్బులు ఇస్తే, నా చేతిలో ఉన్న డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మా రెండో బావగారు కొంచెం సర్దితే అప్పుడు రూమ్ తీసుకున్నాడు. అతను రూమ్ తీసుకొని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అన్ని జాగ్రత్తలు చెప్పి ఉంచేసి వెళ్ళాడు. అలా రూమ్ తీసుకొని ఉన్న 4 monthsకే మళ్ళీ అమ్మాయితోటి కాంటాక్ట్ లో ఉండడము. ఈ 4 months అతను మీతో ఉన్నాడా? నాతోటే ఉన్నాడు. వస్తూ ఉండేవాడు, ఇంకా డైలీ వస్తూ ఉండేవాడు. మీ బావగారు మిమ్మల్ని దింపేసి వెళ్ళిపోయారు? దింపేసి ఒక రోజు ఉండి వెళ్ళిపోయారు. తర్వాత మీరు మీ హస్బెండ్ ఉన్నారు ఆ రూమ్ లో? ఆ రూమ్ లో నేను వచ్చిపోతూ ఉండేవాడు. ఆవిడతో సంబంధం ఉండేది? ఆవిడతో మాత్రం సంబంధం ఉంది. 4 months తర్వాత మళ్ళీ కన్సీవ్ అయ్యాను. అప్పుడు కూడా మనం నిజామాబాద్ వెళ్ళిపోదాము, ఇక్కడ వద్దు అని చెప్పేసి అట్లా మాయ మాటలు చెప్పి 3rd month లోనే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేశాడు. అయితే ఈ మధ్యలో ఒక స్టోరీ మేడం, అంటే రూమ్ రెంటర్స్ ఉంటారు కదా, రెంట్ ఇచ్చిన వాళ్ళు ఖాళీ చేయమని ఫోర్స్ చేస్తున్నారు. ఇతను సరిగ్గా రెంట్ కట్టాడు, సరిగ్గా ఇంటికి రాడు, అమ్మాయి ఒక్కతే ఉంటుంది, ఎలా అని చెప్పేసి. అది కాక పూణే నుంచి వాళ్ళ డాటర్ వస్తుందని చెప్పేసి 1 month ముందే మీరు రూమ్ చూసుకోండి బాబు అని చెప్తే, తీరా నెక్స్ట్ డే ఖాళీ చేయాలన్నా కూడా రూమ్ ఖాళీ చేయలేదు. రూమ్ ఖాళీ చేయకపోగా మా వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికి నా సిచ్యువేషన్ ఏంటి, సామాన్లన్నీ బయట పెట్టుకొని రోడ్డు మీద ఉన్నాను, నేను చాప పరుచుకొని పక్కనే కూర్చున్నాను. ఆ అమ్మాయిని ఇలా వదిలేసి వెళ్ళిపోయాడేంటి, ఫోన్ చేస్తే ఫోన్ లేపడు. ఈవినింగ్ 6కి వచ్చాడు అతను. 6కి వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ ఇంకా అడిగారు, ఏంటి అమ్మాయి పరిస్థితి ఏంటి కోటి అని చెప్పేసి అని అడిగితే, ఫుల్గా తాగేసి వచ్చాడు మేడం, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. గొడవ అయిన తర్వాత నేను మాత్రం మీతో రాను నాన్న, మీరు వెళ్ళిపోండి, ఆయన ఎక్కడుంటే రోడ్డు మీద ఉంటే నేను రోడ్డు మీదనే ఉంటాను, ఆయనతోటే ఉన్నాను. మా వాళ్ళని పంపించేస్తాను, ఇట్లా గొడవ అవుతుందని అనగానే పంపించేస్తాను. అక్కడ గొడవ, మీ వాళ్ళందరినీ పిలిపించి నన్ను తిట్టిస్తాను, రోడ్డు మీద పడేస్తావు నువ్వు అని చెప్పేసి అక్కడ గొడవ. బండి రోడ్డు మీద పెట్టేసి బస్ ఎక్కి, బస్సులో నేను టికెట్ తీసుకోను, నా దగ్గర రూపాయి లేదు, నేను అలాగే వచ్చేసాను, బస్సులో టికెట్ తీసుకోను. ఏంటండి వైఫ్ని అట్లా వదిలిపెట్టడం కరెక్ట్ కాదని వాళ్ళు అరిస్తే అప్పుడు టికెట్ తీసుకున్నాడు. ఆ నైట్ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ రవీందర్ రెడ్డి అని చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లో స్టే చేయించాడు. మార్నింగ్ మళ్ళీ మా రెండో బావ గారు హాలియాలో ఉంటారు, నల్గొండ డిస్ట్రిక్ట్, అక్కడికి పంపించాడు. అక్కడికి పంపించి 2 daysలో వచ్చి తీసుకెళ్తాను అన్నయ్య, అమ్మాయిని పంపిస్తున్నానని చెప్పేసి నన్ను ఒక్కదాన్నే బస్ ఎక్కి పంపించాడు. తోటికోడలు కూడా చూసింది 1 week 10 days చూసింది. ఇలా కాదని చెప్పేసి మాకు ఇబ్బంది అవుతుంది ప్రతిభ, నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆవిడ అన్నారు. నిజామాబాద్ వెళ్దామని చెప్పేసి ఆయనే అన్నాడు, మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే, అమ్మ వాళ్ళ ఊరు దగ్గర ఊర్లో రూమ్ తీసుకొని ఉందాం, నేను అక్కడే షాప్ చూసుకొని వర్క్ చేసుకుంటాను అని అన్నాడు. ఊరు తీసుకెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది. మా అక్కయ్య అప్పుడు కన్సీవ్లో ఉండి, మా అక్కయ్య కూడా వచ్చారు ఇంటికి. నేను మా అక్కయ్య అటు మా అమ్మకి ఆరోగ్యం బాగాలేప్పుడు అన్నీ కలిసి వచ్చాయి నాకు రెండోసారి. మా వారుండి ఉన్నారు, 2 రోజులు బాగానే ఉన్నారు, షాప్లో వర్క్ మాట్లాడుకున్నారు, అంతా బాగానే ఉంది. 3వ రోజు కాగానే నాకు హైదరాబాద్లో మనీ వచ్చేది ఉంది, నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటానని మాయ మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా తిరిగి రాలేదు. సడన్గా ఒకరోజు ఫోన్ చేస్తుంటే అమ్మాయి మాటలు పక్కన మాటలు వినిపిస్తూ ఉండేవి. అతను సడన్గా ఫోన్ లిఫ్ట్ అయింది, అతను కావాలని కూడా లిఫ్ట్ చేయలేదు. అమ్మాయిని చెప్పులు తీసుకురా, అవి తీసుకురా, ఇవి తీసుకురా అని చెప్పేవాడు. అది విని నేను ఎక్కడున్నావు నువ్వు అని చెప్పేసానంటే, ఎక్కడ లేను, ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో, ఎక్కడుంటే ఏంటి, వస్తావా ఏంటి నువ్వు ఇప్పుడు, అది ఇది అని చెప్పేసి అనేవాడు.
తర్వాత బాబు పుట్టాక వచ్చాడు, ఇంకా వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చాడు. హాస్పిటల్లో వాళ్ళ అమ్మని ఉంచేసి వెళ్ళారు. 2 రోజులు వాళ్ళ అమ్మ ఉంది, నా వల్ల కాదమ్మా అని చెప్పేసి హాస్పిటల్ నుంచి మళ్ళీ ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. మా అమ్మ ఇద్దరు ఉన్నారు మళ్ళీ హాస్పిటల్లో నా దగ్గర. బాబుకి NICUలో పెట్టారు, బాగాలేదని చెప్పేసి, ఉమ్మనీరు తాగాడు అని చెప్పేసి NICUలో పెట్టారు. నెల 15 రోజులకి బాబుకి ఇంకా అసలు హెల్త్ బాగుండట్లేదు. వెదర్ చలి బాగా, నెమ్ము, తనకి పుట్టుకతోటే నెమ్ము చేసింది. 1 month 15 daysకి బాబుకి బాగా సీరియస్ అయిపోయింది. బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళేలోపు బాబు చనిపోయాడు. అసలు నా వల్ల కాలేదు. ఇంకా ఫస్ట్ బాబుని అసలు నేను కళ్ళతో కూడా చూడలేదు, మొత్తం మా అమ్మే చూసుకున్నాను. నాకు ఆపరేషన్ అయింది, బాబుని ఇక్కడ నీలోఫర్కి తీసుకొచ్చారు ఫస్ట్ బాబుని. సెకండ్ బాబు టోటల్గా నా దగ్గరే ఉండడం వల్ల అసలు మర్చిపోలేకపోయాను నేను అసలు. ఇలా అవుతుందని అసలు అనుకోలేదు. ఫస్ట్ ఇతనే సరిగ్గా ఉండడు అంటే నాకు దెబ్బ మీద దెబ్బ, బాబులు ఇద్దరు పుట్టి చనిపోవడం. ఇంకా నా వల్ల కావట్లేదు అని చెప్పేసి అంటే వచ్చాడు. బాబు చనిపోయిన తర్వాత కనీసం ఒక 20 minutes మేడం ఉంది. బాబు చనిపోయిన తర్వాత అంత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాతే వచ్చాడు. అప్పుడు కూడా రెండోసారి కూడా ఈ లోపే అమ్మ చనిపోయిందన్న వార్త, మళ్ళీ బాబు చనిపోయిన 2 monthsకి అమ్మ చనిపోయిందన్న వార్త. అమ్మ చనిపోయిందని అనుకునే వరకంటే ఇంకా నా వల్ల అసలే కాలేదు. అసలు మొత్తం మా బలం మొత్తం అమ్మనే మాలో కొంచెం గట్టిగా మాట్లాడేది. ఇలా కాదని చెప్పేసి హైదరాబాద్ లో ఒక జాబ్ చూసుకొని మళ్ళీ అమ్మ చనిపోయిన తర్వాత దినం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాను నేను. మళ్ళీ ఒక మా పేమెంట్ ఇచ్చేసి ఒక ఆంటీ ఉంటే ఆంటీ దగ్గర ఉంటూ, ఆంటీ నేను జాబ్ చూసుకుంటాను, జాబ్ చూసుకొని మీకు మనీ ఇస్తానని చెప్పేసి బ్యూటీ పార్లర్ నేర్చుకున్నాను. పార్లర్ నేర్చుకొని తర్వాత ఒక రూమ్ తీసుకొని మా అత్తయ్యని తీసుకొని వెళ్ళాను నేను. ఇతనికి ఫోన్ చేసి మరి నువ్వు వస్తావా రావా, సామాన్లు ఎక్కడున్నాయంటే సామాన్లు తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ ఇంకా అడ్రస్ లేడు ఎక్కడున్నా అని చెప్పేసి. ఇట్లా మా హస్బెండ్ గురించి ఎంక్వైరీ చేస్తుంటే ఎక్కడున్నాడు అసలు చెప్పట్లేదు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ రవికుమార్ గారు అని చెప్పేసి ఆయన హెల్ప్ చేశారు, కొంచెం రూమ్ చూడడంలో అలా హెల్ప్ చేశారు. అతను హెల్ప్ చేస్తుంటే అతని మీద నిందలు వేయడం. నాకు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తూనే ఉన్నారు, అంటే హైదరాబాద్ లో తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్సే ఉన్నారు, వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు అమ్మ కోటి ఇట్లా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు అని చెప్పినా కానీ నేను అతని మీద హోప్ పెట్టుకొని ఉన్నాను. అంత దూరం వెళ్ళడు, మేబీ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉండొచ్చు అని అనుకున్నాను, కానీ అంత దూరం మ్యారేజ్ చేసుకొని ఒక బాబుని కానీ ఎంత ఉంది అని నేను అసలు ఆలోచించలేదు. చెల్లి మ్యారేజ్ ఉంది అనే టైం మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత నేను సరూర్ నగర్ ఉమెన్ PS లో కంప్లైంట్ ఇచ్చాను మేడం. కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తే ఆ అమ్మాయికి అనుమానం ఎక్కువ మేడం, అందుకనే ఇట్లా నా వెంట పడుతూ ఉంది, అందుకని నాకు విసుగొచ్చింది, అందుకనే వదిలేశాను, నాకేం పెళ్లి కాలేదు, నా దగ్గర కూడా అప్పుడు ప్రూఫ్స్ ఏం లేవు, అతనికి చూపించడానికి నా దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు పోలీసులకు. సరే అని చెప్పేసి అతను తీసుకెళ్తా అన్నాడు, ఖచ్చితంగా అమ్మాయిని తీసుకెళ్లాల్సిందే నువ్వని కౌన్సిలింగ్ ఇస్తే సరే ఫస్ట్కి తీసుకెళ్తానని చెప్పాడు. కౌన్సిలింగ్ ఇచ్చాక ఫస్ట్ అయింది, ఇంకా తీసుకెళ్ళట్లేదు, 5th వస్తుంది ఇంకా తీసుకెళ్ళట్లేదు. ఇంక ఇలా ఇతను తీసుకెళ్ళడం చెప్పేసి నేను జాబ్ చేసే దగ్గర అడ్వాన్స్ తీసుకొని మళ్ళీ నేనే రూమ్ తీసుకున్నాను. నేను ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి రూమ్ తీసుకొని అమ్మాయిని ఆ టైంలో ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పటాన్ చెరువులో ఉంటూ పటాన్ చెరువుకి అమ్మాయిని పంపించేశాడు. పటాన్ చెరువు పంపించేసి ఇంకా రూమ్ తీసుకొని 2 రోజులే ఉన్నాడు మేడం. 3వ రోజు నేను నీతో ఉండలేనని చెప్పేసి వెళ్ళిపోవడం. మీరు తర్వాత ఏం చేశారు, ఏం అడిగారు, ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు, అతను ఏం చెప్తున్నాడు? నా భర్త నాకు కావాలి మేడం, నాకు ఎంతకు మించి ఇంకా వేరే. అతను ఏమంటున్నాడు? అతను అమ్మాయి నాకు కావాలని మాట్లాడుతున్నాడు. మీ గురించి ఏమంటున్నాడు? నాకు నువ్వు వద్దు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇప్పుడు మీతో ఉండట్లేదు, అమ్మాయితోనే ఉంటున్నాడు. అంటే మొన్న 3 months బ్యాక్ వరకు పెద్ద మనుషులతో మాట్లాడిస్తే నా దగ్గర 20 days, ఆ అమ్మాయి దగ్గర 10 days అని మాట్లాడారు.
దానికి మీరు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాను. అంటే ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించి ఒప్పుకున్నాను. ఒప్పుకున్నా గానీ అది రివర్స్ అయింది, నాకే రివర్స్ అయింది. టోటల్ గా ఆ అమ్మాయి దగ్గర 20 days ఉండడం, నా దగ్గర 10 days ఉండడం, అట్లా అవుతుంటే ఇంకా నా వల్ల కాదని చెప్పేసి అంటే మా అమ్మాయిని పిలిపించి కొట్టడము అదంతా చేశారు వాళ్ళు. మా హస్బెండ్, ఆ అమ్మాయి ఒకటి, మా హస్బెండ్ కూడా చేయి చేసుకున్నారు. ఎవరు అమ్మాయి మీద? నా మీద. ఆ అమ్మాయి, మా బావగారు, మా అత్తగారు వీళ్ళందరూ కలిసి చేయి చేసుకున్నారు. నువ్వు ఇక్కడ ఎలా ఉంటావు అని చెప్పేసి. మా అత్త ఇంటికి వచ్చి ఫోన్ పగలగొట్టేసి ఆవిడ నా మీద చేయి చేసుకున్నారు. ఊర్లో వాళ్ళందరూ కూడా చూసారు అది. ఇక్కడ ఉండలేను, ఉంటే ఇంకెంతకైనా తెగిస్తారని చెప్పేసి మా ఊర్లో, అక్కడ ఊర్లో వాళ్ళు ఉండి వెళ్ళిపోమ్మా నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఏదైనా ఉంటే మీ పెద్ద వాళ్ళ దగ్గరికి పిలిపించుకొని మాట్లాడని చెప్పేసారంటే లాక్డౌన్ టైం ఉన్న సర్పంచ్ అయితే లెటర్ రాయించుకొని మా ఊరికి వచ్చేసాను మేడం. ఇబ్బంది పడుతూ ఇప్పుడు మీ ఊర్లో మీ 3 months నుంచి నాన్నగారి దగ్గరనే ఉంటున్నారు. దగ్గర ఉంటున్నారు. ఇతను రావటం లేదు. ఇతను రావట్లేదు. చెప్పేశాడు అతను. నాకు ఏం చెప్పలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అతను ఆవిడతోనే ఉంటున్నాడు, మీ దగ్గర. ఇప్పుడు మీరు మళ్ళీ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా అతని మీద? కంప్లైంట్ ఇచ్చాను కానీ కేసు మాత్రం పెట్టలేదు. మీకు మీ హస్బెండ్ కావాలి, మీ హస్బెండ్ తో మీరు ఉండాలని మీరు అనుకుంటున్నారు. అంతే మేడం. సరే, ఇప్పుడు అతను పిలిచి ఏం చెప్తాడో విందాం. రండి. మిమ్మల్ని ఏమని పిలవాలి? కోటేశ్వర గారు అనాలా, ఆచారి గారు అనాలా? చారి గారు అనాలా? చారి అని పిలవండి. ఓకే, చారి. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? మా ఇద్దరికి సెట్ కావట్లేదు మేడం. రోజు సెట్ కావట్లేదు. రోజు గొడవలు అవుతా ఉన్నాయి. ఎందుకు గొడవలు ఆడుకుంటున్నారు? ఆవిడ గొడవలు ఆడుతుందా, మీరు గొడవలు ఆడుతున్నారు? ఆవిడే. తను ఆడినప్పుడు నేను కూడా ఆడదాల్సి వస్తుంది కదా మేడం. అంటే ఎందుకు ఆవిడ గొడవలు ఆడుతుంది? ఆవిడ తిన్నదరక్క. మరి మీరు ఎవరినో పెట్టుకొని తిరిగితే గొడవలు ఆడకుండా ఎందుకు ఉంటారు? నేను ఎవరిని పెట్టుకొని తిరగలేదు మేడం. మరి సునీత ఎవరు? సునీత ఫస్ట్ మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం, అది కుదరలేదు, క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత పెళ్లి సంబంధానికి ఇక్కడికి వెళ్ళాము. ఆల్రెడీ తనకి మ్యారేజ్ అయిందని చెప్పింది. మ్యారేజ్ అయిన రోజే గొడవ అయింది, ఆ రోజే విడిపోయాము అని చెప్పారు. సరే ఓకే, నేను కూడా లవ్ చేశాను కాబట్టి అది ఫెయిల్ అయిపోయింది, సరే చేసుకుందాం అనుకున్నాం, చేసుకున్నాం. అంటే మీరు లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి సరే పోనీలే చేసుకుందాం అనుకున్నారా? అంటే మీకు ఒక ఆలోచన లేదా ఆవిడ నిజంగా చేసుకోవాలా వద్దా అన్న ఒక ఆలోచన లేదు? మా దగ్గర వాళ్ళే మేడం, వాళ్ళు దగ్గర వాళ్ళే. సరే చేసుకోవాలనుకున్నాం, ఓకే. ఇప్పుడు ఓకే ఉంటున్నాము. ఇప్పుడు తనకి పెళ్ళైంది, నాకు తెలిసింది. ఇప్పుడు నేను ఆ విషయం ఎత్తట్లేదు, వదిలేసేది. అది గతం అయిపోయింది, ఇది అయిపోయింది. ఇద్దరం హ్యాపీగా ఉండాలి. రిలేషన్ కాంచి బయటికి పోగానే అక్కడికే వెళ్ళినావు, అక్కడికే చేస్తున్నావు, ఫోన్లు చెయ్య పద్దాకలా, ఎక్కడున్నావు అని అడగా, ఇంటికి పోగానే ఫోన్లు చెక్ చెయ్య, ఈ నెంబర్లు ఎవరు, ఈ నెంబర్లు రాసుకొని పెట్టుకొని తర్వాత తెల్లారి వాళ్ళకి ఫోన్ చేసి అడగా. నేను మళ్ళీ వచ్చి అట్లెందుకు ఫోన్ చేసినావు అంటే ఒట్టినే చేసిన అనేది. మా ఫ్రెండ్స్ అడిగేది మీ ఆవిడ నాకు ఫోన్ చేసింది అనేది. నా కోపం వస్తారా? నేను అడిగేది, అట్లా గొడవలు అయ్యేటి. నువ్వంటే చస్తా అంటది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాగే స్టార్ట్ అయింది అంటారు. ఆవిడదే తప్పు అంటారు? ఆవిడ తప్పంటలే, నా తప్పు ఉంది. నా తప్పులేదు. నా 25% తప్పు ఉంటే 75% తప్పు. ఏ విధంగా మీ 25% ఆవిడ 75%? మీ 25% ఏంటి తప్పు? నేను లవ్ చేయడం ఫస్ట్ చేసిన తప్పు. ముందు చేస్తారు, అయిపోయింది. ఆ తర్వాత మీరు చేసిన తప్పేంటి? ఆ తర్వాత నేనేం చేయలేదు మేడం. అదే ఇప్పుడే నా 25% తప్పు ఉంది అన్నారు. అదే అంటున్నా, లవ్ చేసి తప్పు చేసా అని చెప్తున్నాను, అంతేగా. సార్, మీరు లవ్ పెళ్లికి ముందు చేశారు. అవును, అది ఫెయిల్యూర్ అయిపోయింది, అదే తప్పు. ఓహో, ఆవిడ 75% తప్పేంటి? ఇప్పుడు అదే విషయాన్ని పట్టుకొని ఇప్పుడు దాకా సాధిస్తూ ఇంకోటి మేడం, ఇప్పుడు ఒక విషయాన్ని వదిలేస్తే అది అంతటితో అయిపోతుంది. దాన్ని మళ్ళీ ప్రతి రోజు రిపీట్ చేసి అది లైఫ్ లోకి మళ్ళీ అదే వస్తుంది కదా. ఎట్లా వస్తుంది? మనం తెచ్చుకుంటేనే వస్తుంది. ఎట్లా వస్తుంది? వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఆమె. ఏం చేస్తుంది? నా ఫోన్ లో వాళ్ళ నెంబరు ఇది ఏమంటారు డైవర్ట్ లో పెడుతుంది, ఏదో దాంట్లో పెడుతుంది. వాళ్ళకి ఫోన్ చేసి గొడవ పెట్టుకుంటది. వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. వాళ్ళంటే ఎవరు? అదే ఆమె సునీత. పేరు చెప్పండి, ఎందుకంటే సిగ్గుపడుతుంది. సునీత ఫోన్ చేస్తుంది, మీ ఆవిడ నాకు ఫోన్ చేస్తుందని. సరే ఎందుకు ఫోన్ చేసినా పోయి అడిగితేనేమో నువ్వు తనతో మాట్లాడుతున్నావు అంటది. అడగపోతేనేమో ఫోన్ చేసి వాళ్ళంటారు, మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు ఎందుకు ఫోన్ చేస్తుందని. అయిపోయింది వదిలేసా, మళ్ళీ ఎందుకని అడిగితే ఒక బాధ. ఎప్పుడన్నా ఆవిడకి చెప్పారా, ఏమ్మా నేను ఆ సునీతను వదిలేశాను, ఆమెకి నాకు సంబంధం లేదు, ఆమె ముందే నువ్వు ఆమెకు ఫోన్ చేయకని చెప్పారు ఆవిడకి? చెప్పాను, తిట్టి పెట్టేశాను ఇష్టం వచ్చినట్టు. ఆమెని తిట్టి పెట్టేశానా లేదా? ఆ రోజు నుంచి మేడం
అసలు 1 year వరకు మాట్లాడలేదు. ఏమి వల్లే మాట్లాడాల్సి వచ్చింది. ఎట్లా ఫోన్ మాట్లాడలేదు చేసి అంటే నేను ఒప్పుకోను మేడం. ఖచ్చితంగా మాట్లాడాడు. లేదు మేడం, ఖచ్చితంగా అమ్మాయి మార్నింగ్ 5 గానీ నైట్ 11 to 12 ఆ మధ్యలో కాల్ చేసేది. ఇంకా తర్వాత సరే, అప్పటి ఇప్పుడు మీ నుంచి ప్రాబ్లం మళ్ళీ ఏంటమ్మా ఉండింది? ఆయన ఫోన్ మాట్లాడుతున్నారా అన్నది మీ ప్రాబ్లం. అప్పుడు స్టార్టింగ్ లో ఫోన్ మాట్లాడుతున్నారు, అమ్మాయి దగ్గరికి వెళ్ళి కలవడం. లేదు మేడం, కలవలేదు మేడం. మాకు టైలర్ షాప్ ఉంది మేడం. టైలర్ షాప్ కి సరిగ్గా వచ్చేవాడు కాదు. అక్కడ కింద వర్క్ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లము, పైన తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం. నేను ఒక్కదాన్నే ఇంటిని హ్యాండిల్ చేయాలంటే నా వల్ల ఎలా అవుతుంది మేడం? నువ్వు కరెక్ట్ గా షాప్ కి వెళ్తేనే కదా ఎక్కడైనా వర్క్ వచ్చేది. అంటే ఇప్పుడు ఆయన పని చేసేవాడు కాదంటున్నారు. చేస్తాడు కానీ షాప్ లో కంటే బయట ఫ్రెండ్స్ కి ఎక్కువ చేస్తాడు. ఎక్కువ శాతం అయితే నేనే చూసుకున్నాను. అతను మెజారిటీ మీరే చూసుకున్నారు. ఆయన మిమ్మల్ని చూసేవాడు కూడా కాదు. మిమ్మల్ని కొట్టేవాడు, తిట్టేవాడా? ఎప్పుడన్నా కోపం వస్తే చేసుకుంటాడు కానీ ఎక్కువ శాతం కొట్టాడు. సో గొడవలు స్టార్ట్ చేసింది ఆమెతో అమ్మాయి వల్లనే వచ్చాయి గొడవ అని మీరే మొదలు పెట్టారు. ఆమెతో ఎందుకు అమ్మాయి ఫోన్ చేస్తేనే నేను గొడవ పెట్టుకునేది. లేదు లేదు మేడం, అమ్మాయి ఫోన్ చూస్తేనే నేను గొడవ చేసేది. పెట్టుకునేదాన్ని. సరే, ఆ అమ్మాయి ఫోన్ చేసింది, ఆయన మాట్లాడాడే అని అనుకుందాం. అది మీరు వదిలేసి ఉంటే పోయిండేది కదా. ఎందుకు ఇంతేమో 2-3 సార్లు మాట్లాడి వదిలేసేవాడేమో ఆయన. 100% మేడం. ఈ రోజు అసలు వెళ్ళి ఆమె నా లైఫ్ లోకి వచ్చేదే కాదు. అలా వదిలేసేవాడైతే 5th month లోనే నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి ఆ అమ్మాయితో కలిసి ఉండేవాడు కాదు. మరి ఎందుకు ఆ పని చేశారు? అది నాకు నువ్వు మా చూసావా? షాప్ లో వర్క్ చేసే ఆవిడ భాగ్యలక్ష్మి ఆంటీ అని చెప్పేసి ఒక ఆవిడ ఉన్నారు, వర్కర్ గా వర్క్ చేస్తుంది. తన దగ్గర తన నాన్నతాడు అమ్ముకొని డబ్బులు తీసుకున్నాడు ఆమె దగ్గర. ఆమె డబ్బులు అడగడానికి అని వెళ్తే అడ్రస్ కనుక్కొని, మరి నేను కనుక్కోలేకపోయాను కానీ ఆమె కనుక్కొని వెళ్ళింది. వెళ్తే అక్కడ అమ్మాయి కోటి ఎక్కడ అని అడిగితే ఈవిడెవరో వచ్చి గొడవ చేస్తుంది. నువ్వు ఆ అమ్మాయిని అన్నదంట, ఆ అమ్మాయి ఆల్రెడీ ప్రతిభ ఉంది, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, కోటిని దగ్గర రప్పించుకోవడం కరెక్ట్ కాదు అని అంటే అట్లా ఇట్లా గొడవ పెట్టుకొని పంపించారంట తల్లి కూతుర్లావని. ఈయన వెళ్ళి ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ ముందే ఎలా పడితే అలా తిట్టాడంట మేడం. భాగ్యలక్ష్మి ఆంటీ అని ఆవిడ దగ్గర. ఈ అంటాలు పక్కన పెట్టేద్దాం కాసేపు, ఎందుకంటే ఈ అంటాల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు తెలియదు, మీరు చూడలేదు. ఆవిడ ఏం చేసిందో ఆవిడ వెళ్ళే మాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడకి ఆయన ఉన్న ఇల్లు తెలుసు అని అంటున్నారు మీరు. మరి ఎందుకు ఆవిడ దగ్గర నుంచి తెలుసుకొని మీరు వెళ్ళలేదు? వెళ్ళి ఆయన పట్టుకొని ఉండాల్సి. రూమ్ చేంజ్ చేసేవాళ్ళు మేడం. నేను మార్చేస్తుంటా ఖచ్చితంగా నెంబర్లు మార్చేస్తుండే వాళ్ళు. నన్ను ఉంచడమే ఇప్పటికి మా 7 years అవుతుంది. 7 years లో ఒక 10 ఇళ్ళు అన్నది మారుంటాం మేడం మేము. ఇంట్లో కరెక్ట్ గా ఉండలేదు. చెప్పేది మీరు చెప్తున్నారు, ఆయన చెప్పి. సో మీరేమంటారండి? ఇప్పుడు ఆవిడ వల్లనే మీరు ఆవిడతో ఉన్నారు. వెళ్ళి కొత్తపేట వచ్చిన తర్వాత చిన్నగా వాళ్ళకి ఫోన్ చేయడం స్టార్ట్ చేసింది. 6 months దాకా కూడా నేను మాట్లాడలేదు వాళ్ళతో, అసలు ఏదీ లేదు. ఏమో ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో, నేను చేయలేదు మేడం. ఆ అమ్మాయి నెంబర్ ఫోన్ చేయడం స్టార్ట్ చేసిందో, ఈ అమ్మాయికి ఎట్లా తెలుసు? అమ్మాయి కేవలం అతని ఫోన్ కి నెంబర్ వచ్చింది కాబట్టి నేను నా చేశాను. ఫోన్ లో మా ఫ్రెండ్స్ నెంబర్ తో సహా ప్రతి ఒక్క నెంబరు తీసుకొని రాసుకొని పెట్టుకుంటది. అంటే ఇప్పుడు ఆవిడకి ఏమన్నా సరదానా మీతో గొడవ పడాలని? తెలియదు. ఏమో తెలియదు మేడం, నాకు తెలియదు. అంటే ఆవిడ పిచ్చిదై ఉండాలి మీ లెక్క ప్రకారం, లేదా ఆవిడకి సరదా అయి ఉండాలి. ఎవరైనా ఊరినే సరదాగానో లేకపోతే ఎవరు గొడవలు పడరు కదా. హ్యాపీగా ఉంటే మొగుడు శుభ్రంగా చూసుకుంటున్నాడు, సంతోషంగా నా కుటుంబం ఉంది అని అంటే ఆవిడ ఒకటి పిచ్చిదై ఉండాలి, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని మిమ్మల్ని ప్రాబ్లం పెట్టడానికి. అదేనా? మీరు కొన్ని ఒకటి తేల్చండి. ఏదో లేదు, మా బ్రదర్ వాళ్ళకి చెప్పాను ఇట్లా గొడవలు అవుతుంటాను, ఇట్లా ఫోన్లు చేస్తుంది వాళ్ళకి వీళ్ళకి. ఇట్లా అంటేనే వాళ్ళు మాట్లాడి చెప్పిపోయారు, నచ్చ చెప్పారు మంచిగా ఉండండి అని. అయితే ఒక రోజు సాయంత్రం కూరగాయలు తీసుకురమ్మంది మేడం. సరే తీసుకొస్తా అన్న, డబ్బులు తీసుకుని కవర్ తీసుకున్నా. మళ్ళీ కొద్దిసేపట్లో నేను పోయి తెచ్చుకుంటా అన్నది. నేను పోయి తీసుకురమ్మన్నగా తీసుకొస్తా అంటే సరే తెచ్చుకో అంటే మళ్ళీ కొద్దిసేపు నువ్వే పోయి తీసుకురా అన్నది. నువ్వు ఇట్లా అంటే నేను తీసుకొని తెచ్చుకోలేకుంటలేదన్న. అయితే నేను చస్తా అన్నది. ఫస్ట్ టైం సస్తా అనే మాట కాడ నుంచి స్టార్ట్ అయింది. ఇక నుంచి ఏదన్నా చిన్నదాని పెద్దని నేను చస్తా. మేడం ఇది అబద్ధం. మా వదిన కూడా ఫోన్ చేసి చెప్పాను, కూరగాయల గురించి కూడా సస్తా అంటున్నాను. ఇద్దరి మధ్య నువ్వు అబద్ధం అని నువ్వు అనడం, లేకపోతే అది అబద్ధం అని మీరు అనడం. నేను కేవలం ఇప్పుడు ఒక సమస్య అంటే ఏంటి సమస్య మీకు? తన ఇంటికి సరిగ్గా అతని ఇంటికి రావటం లేదు, ఇంకొక ఆవిడతో ఉన్నాడు. దాన్ని మీరు ఒప్పుకుంటున్నారా లేదా? ఆవిడ చెప్తున్నారు మేడం. ఇప్పటికి కూడా మీరు ఆవిడతో లేదా? లేదు, నేను మ్యారేజ్ చేసుకున్నాను మేడం, తిరగట్లే కాదు, మ్యారేజ్ చేసుకున్నాను. ఎప్పుడు? 3 years. ఎట్లా చేసుకుంటారు మీరు? ఈవిడికి డైవర్స్? ఆమె డైవర్స్ ఇస్తా అన్నది.
ఇస్తాను అని అంటే ఇస్తాను అందని చేసేసుకుంటారా? మీకు చట్టం తెలుసా తెలీదా? సరే మేడం, ఇంకో నేను చేసిన తప్ప ఇందాక చెప్పాను కదా, నేను అదొకటే మిస్టేక్ చేశాను. ఏది? Marriage చేసుకుని. అదొకటే మిస్టేక్, చాలా సింపుల్ మిస్టేక్. సింపుల్ అని నేను అంటలేదు. పెళ్లి చేసుకొని ఒక భార్య ఇప్పుడు ఉండగా- ఆల్రెడీ తనకి 2 బాబులు పుట్టారు, ఆ, చనిపోయారు. అవును. ఇంకోటి ఆల్రెడీ మన ఇద్దరికి ఈ రోజు సస్తా ఆగిస్తా ప్రతిసారి నేను కాపలా కాలేం కదా మేడం. నైట్ కరెంట్ బోర్డులు వెళ్ళి పెడుతుంది, ఊరేసుకుంటా ఉంటది, హీటర్లో చేతులు పెడతా ఉంటది. ఉమ్. ఎన్ని రోజులనుకోమంటాం మేడం టార్చర్ నైట్. సో అందుకని మీరు వేరే పెళ్లి చేసేసుకుంటారు. ఇప్పుడు సెట్ కాదని ఇప్పుడు 1 రోజు 2 రోజులు అయితే ఓకే, అవును, రోజు అంటే కరెక్ట్ కాదు అండి. కదా మీకు మేడం. సెట్ కానప్పుడు ఏం చేయాలి? పెద్దవాళ్ళని పిలవాలి, కూర్చోబెట్టాలి. నాకు వద్దని వాళ్ళ వాళ్ళు నేను ఎవరు సంసారం రారు చేయను. మేడం. సరే రారు, ఆమె చదువుకుంది కదా, తనే డిగ్రీ ఐ థింక్ ఆల్మోస్ట్ కంప్లీట్ డిగ్రీ ఫినిష్ చేసింది. ఆమెతో చెప్పాలి, చెప్పిన ఇప్పుడు చట్టపరంగా డివోర్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఒక దారి చూపించాలి. డివోర్స్ అని ఇచ్చినప్పుడు కోర్టులో కూడా అడుగుతారు. మీరు చెప్పినవి ప్రూవ్ చేసుకోవాలి, ఆమె చెప్పింది ప్రూవ్ చేసుకోవాలి. ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అన్న ప్రకారం ఆమెకి ఏం చేయాలో మీకు చెప్తారు, ఆవిడ మీకేం చేయాలో చెప్తారు. ఒక అండర్స్టాండింగ్ వచ్చి డివోర్స్ తీసుకొని మీరు పెళ్లి చేసుకోవచ్చు, దాన్ని ఎవరు కాదనరు. మీరు అవేమన్నా చేశారా? చేయకుండా ఆమెను అట్లాగా వదిలేసి మాట్లాడితే వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఎక్కడ పడితే అక్కడ వదిలేసాడు. ఆవిడ మంచి ఆవిడో పిచ్చి ఆవిడో లేకపోతే 1 సార్లు ఫోన్ ఏదన్నా కానివ్వండి, మీరు పెళ్లి చేసుకున్నారు కదా, ఆవిడతో సంసారం చేశారు కదా, 2 సార్లు ప్రెగ్నెంట్ అయింది కదా, ఎంత బాధపడి ఉంటుంది ఆవిడ. పిల్లలిద్దరూ చనిపోయినప్పుడు మీకు బాధ్యత లేదా? ఆ ఎవరు ఏం సిచ్యువేషన్ లో బాధలేదు కూడా మేడం. అంటే వెటకారంగా ఆవిడ బాధ లేదంటే ఆవిడ నవ్వుతూ తిరిగిందా? అవును. ఏం మాట్లాడుతున్నారు? అవును మేడం, పిచ్చిలాగా? తెలియదు మేడం. ఎందుకు నవ్వుతూ తిరుగుద్ది? మెంటలా? నీకు మెంటలా ఆవిడకి మెంటలా? మేడం. ఆవిడ పిచ్చిదా అయితే? చెప్పేది మేడం, చెప్పు, ఆవిడ పిచ్చిదా? నేను పిచ్చోళ్ళు అయితేనే మెంటల్ గా తిరుగుతారు, లేదు నవ్వుతూ మేడం. తిరుగుతారు పిల్లలు సరే, నేను పోతే. చెప్పేది వినండి మేడం ఒకసారి. ఆ, చెప్పేది వినండి. చెప్పండి. చిన్న బాబు ఫస్ట్ బాబు చనిపోయినప్పుడు ఉమ్, నేను ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఉమ్, నేను నైట్ వెళ్ళేసరికి లేట్ అయింది. ఉమ్, ఆ రోజు వాళ్ళు కూడా తీసుకెళ్లారు బాబుని. పడుకున్నాం, మార్నింగ్ లేసాం. నేను లేటు లేచాను, వీళ్ళందరూ లేచి ఇంటి ముందు చెట్లు ఉంటాయి కదా, చెట్ల కాడ కూర్చొని నవ్వుకుంటూ జోకులు వేసుకుంటున్నారు. అయితే టాబ్లెట్లు ఉంటాయి కదా ఇచ్చినాయి, ఇన్ని టాబ్లెట్లు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు, అన్ని పక్కన చెత్తలో పడేశారు. ఉమ్. అంటే కావాలని నా బాబుని చంపేసింది ఆవిడ. అంటే మీరు అంటున్నారు కదా నవ్వుకుంటూ తిరిగిందా తెల్లారి అదే నుంచి మరి, అన్నందుకు. మేడం అక్కడ నేను లేను, కేవలం ఉన్నావు, మా అమ్మ ఉన్నావు. వాళ్ళు మా లేదు, మామయ్య వాళ్ళు తను ఉన్నారు. కూడా ఉంది, నేను చూశాను వాళ్ళు మేడం. ఏదో మాట్లాడుకుంటూ నాకే వాళ్ళ అన్నయ్య వాళ్ళతో అనిపించింది, మాట్లాడుతున్నారు, ఏంటి వాళ్ళ వదిన తోటి బాబు ఇట్లా ఆయన. మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు నువ్వు ఉన్నావు ఆవిడ ఉంది అని నువ్వు అనడం, లేననడం చాలా అసహ్యంగా ఉంది. మీరిద్దరు ఒకళ్ళ గురించి ఒకటి ఎంత అసహ్యంగా ఉందంటే, కన్న బిడ్డ చచ్చిపోతే దాని గురించి మీరిద్దరు ఇలా మాట్లాడుకోవడం నాకు వినడానికి చాలా అసహ్యంగా ఉంది. అందుకని ఆ టాపిక్ పక్కన పెడదాం. సో పిల్లలు చచ్చిపోతే ఒక తల్లి సంతోషంగా ఉందని మీరు అన్న మాటలు నేను ససేమరా నమ్మను. నేను కాదు, బుర్రా బుద్ధి ఉన్నాడు ఎవరు నమ్మలేదు. అని ఈరోజు మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకోవడానికి ఏమన్నా మాట్లాడచ్చు, అవన్నీ పక్కన పెడదాం. మీరు నిజంగా అన్నట్టు ఆవిడ కరెక్ట్ కాదనే అనుకుందాం. కానీ ఆవిడికి ఒక సెటిల్మెంట్ అన్నది మీరు ఆలోచించకుండా, ఆవిడ జీవితం ఏంటన్నది ఆలోచించకుండా, ఆవిడతో సంసారం చేశారు కదా. సరే, ఒకసారి బిడ్డను కన్నారు, తర్వాత అన్న బుద్ధి ఉండాలిగా, రెండోసారి ఎందుకు సంసారం చేశారు? మీకు ఆవిడతో ప్రాబ్లం ఉందని తెలిసింది కదా, ఆవిడకు ఒక దారి చూపించకుండా మీరు ఆ ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవడం, ఆవిడ కాళ్ళ వేళ పడిందని నేను గొప్పగా మీరు చెప్పడం, నీకు తీసుకొచ్చి రూమ్ పెట్టాను, రూమ్ తీసాను, నేను పెట్టాను అనడం, మళ్ళీ 2 నెలలు 3 నెలలు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం, ఏంటిది? మనకు ఒక జ్ఞానం ఉండాలి కదా, ఒక బుద్ధి ఉండాలి కదా. ఒక వ్యక్తితో నాకు సరిపడలేదు అన్నప్పుడు ఆ వ్యక్తితో ఎలాగ మీరు ఎండ్ చేసుకోవాలన్నది ఒక ఆలోచన చేయాలి. మీరు ఆలోచన చేయటం లేదు కదా, మీ ఇష్టానికి మీరు ఆడుకుంటున్నారు. ఆవిడేమో మంచి ఆవిడ చెడ్డ ఆవిడ పిచ్చి దానిలో మీ చుట్టూ తిరుగుతుంది. టోటల్ స్టోరీలో వదలకుండా ఆవిడ తిరుగుతుంది, కానీ మీరైతే ఆవిడని వదలకుండా తిరగటం లేదుగా. సిన్సియారిటీ అట్టే కదా కనబడుతుంది. ఆవిడ అతి ప్రేమతోనే నిజంగానే ఆవిడ మిమ్మల్ని టార్చర్ పెట్టినా ఆవిడ విపరీతమైన ఇష్టంతోనే కదా పెడుతుంది. నా మొగుడు ఎట్లా పోతే నాకెందుకని ఆవిడ వదలకుండా నా మొగుడు ఏమైపోతాడని తిరగడం వల్ల మీకు ఆవిడ చులకన అయిపోయింది. ఏం లేదు మేడం, అట్లా అనుకుంటే అలా ఇప్పుడు ఆమె కూడా చేసింది, నేను కూడా అట్లా పెట్టొచ్చు కదా మేడం, నేను పెట్టలేదు కదా. ఏం పెట్టచ్చు? ఇప్పుడు ఆమె కూడా తప్పు చేసింది. ఏం తప్పు చేసింది? ఇప్పుడు ఆమె జాబ్కి వెళ్ళింది కొన్ని రోజులు, 4 నెలలు. అయితే ఆమెకి మామూలుగా చదువుకుంది కాబట్టి ఫ్రెండ్స్ అబ్బాయిలు ఫోన్ నెంబర్లు చాలా ఉంటాయి, వాట్సాప్ ఎప్పుడు చాటింగ్. చదువుకున్న వాళ్ళకి అబ్బాయిల నెంబర్లు అంటే చెప్తున్నా మేడం. మరి మీరు చెప్పేది సరే ఓకే, ఆ ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ మామూలుగా నా ఫోన్ లో చూస్తుంటే తన ఫోన్ లో నేను చూస్తుంటా. సో ఓకే, ఈక్వల్ గా ఉన్నారు మొగుడు పెళ్ళాలి. అంటే మామూలుగా చూస్తున్నాను. మరి అదే మీరు చూసినప్పుడు మామూలుగా అన్నప్పుడు ఆవిడ చూసినప్పుడు కూడా ఆమె చూస్తుంటే నేను చూస్తున్నా. అంటే ఆవిడ చూడకపోతే మీరు చూడకుండా ఉండేవాళ్ళ?
సరే మేడం నేనే చూస్తాను. ఓకే అలా ఓకే చెప్పకండి. వదిలేసాను. నేనే ఎవరి చూస్తాను. బుద్ధిలో పుట్టుకతో వచ్చే బుద్ధి ఓకే నేనే చూశాను. చూసారు. అయితే నా ఫోన్లో అందరూ ఇది డిలీట్ ఉంటే ఇది డిలీట్ అయింది ఎందుకని అట్లా అడుగుతుండేది. సరే ఏదైనా ఉంటే చెప్పేది లేకపోతే లేదనేది. అయితే తన ఫోన్లో కూడా ఒకరోజు వాట్సాప్లో ఒక మెసేజ్లు ఒక నెంబరే డిలీట్ అవుతున్నాయి. రోజు చేస్తుంది డిలీట్ అవుతున్నాయి. ఒకరోజు ఇంట్లోనే ఉంది, మెసేజ్ చేస్తూ ఉంది. చేస్తుంటే నేను సూచనకు వస్తే ఫోన్ లాగేసుకున్న తర్వాత అరగంట సేపు ఫోన్ నా మీద కొరికింది, గిచ్చింది, ఫోన్ లాక్కుంది. నన్ను ఫోన్ మెసేజ్ చూడనీయలేదు, తీసుకొని డిలీట్ చేసేసింది మొత్తం. అది ఆగు లేదు నేను చూడలేదు, అప్పటికి డిలీట్ చేసింది, కొన్ని చేసిన తర్వాత నువ్వు ఇట్లా చేసినావు అంటే ఆ అబ్బాయికి ఫోన్ చేసింది. మా సంసారం ఖరాబ్ అయ్యేటట్టుంది అన్నయ్య అది అని అప్పుడు ఫోన్ లో మాట్లాడి ఏడ్చింది. ఇక సరే జరిగిన సిచ్యువేషన్ అది కాదు మేడం, అదే జరిగింది. అదే జరిగింది. ఆ అబ్బాయి మా ఆఫీస్ సరే ఎవరన్నా కానీ ఒక్క నిమిషం ఆగు. నేను ఆ రోజుతో ఇక అప్పటితో వదిలేసాను. నేను ఇంతవరకు మళ్ళీ నేను అన్నది లేదు. అదే నేను కూడా రోజు తనకు ఫోన్ చేసి మా ఆవిడ నీతో కలిసిందా తిరిగిందంటే రోజు ఆ అబ్బాయి తనకు ఫోన్ చేసి ఇట్లా కంటిన్యూ అయితే ఉండే కదా మేడం. అది కూడా సో అందుకని అది మీ గొప్పదనం అంటారు. గొప్పతనం అంటలేదు, అట్లా వదిలేసి ఉంటే కాదండి. వదిలేసారంటే నేను చెప్తా ఇప్పుడు, అది నిజంగా డౌట్ఫుల్ విషయం కాదు కాబట్టి మీరు వదిలేశారు. లేదంటే మీరు ఎందుకు వదులుతారు? మీ గురించి మా తెలీదా? మీరు భార్య ఉండి భార్యతో సంసారం చేసి 2 పిల్లల్ని ఆమె కన్సీవ్ అయ్యేలా చేసిన వ్యక్తి ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ రోజు హ్యాపీగా మీరు ఉండగలుగుతున్నారంటే అయితే మీరు రోజు ఏడుస్తున్నారా? తీసి పంపేయండి. హ్యాపీగా లేని ఈ కబుర్లు చెప్పొద్దండి. ఎందుకు హ్యాపీగా లేరు మీరు? హ్యాపీగా లేకుండానే ఆమె ప్రెగ్నెంట్ అయిందా? రోజు ఏడుస్తున్నారా ఏంటి? అమ్మాయి మీరు కూర్చొని రోజు పొద్దున్న అమ్మా అయ్యో అని ఏడుస్తున్నారా? మనం చేసినది తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. అట్లీస్ట్ ఒక మగవాడిలాగా ధైర్యంగా ఒప్పుకోండి. అంటే హ్యాపీ అంటే మేడం మనసు కూడా సంతోషంగా ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. కాదు కదా మరి లేకుండా మరి ఎవరి మెప్పు కోసం ఎవరిని హ్యాపీగా ఉంచడం గురించి ఆ పెళ్లి చేసుకున్నారు మీరు?